హలో ఫ్రెండ్స్, కనెక్టింగ్ కృష్ణ యూట్యూబ్ ఛానల్ కనెక్టింగ్ కృష్ణ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మనం లేఅవుట్ గురించి తెలుసుకుందామండి. జనరల్గా మనకి ఇంతవరకు మనం ఎంత వర్కౌట్ చేసామో దానికంటే ఈ లేఅవుట్ చేయటం అనేటువంటిది జనరల్గా ఇంకా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం తీసుకున్న పేజ్ అవనివ్వండి, పేజ్ సైజ్ అవనివ్వండి, ఇతరత్ర అన్నీ కూడా ఈ లేఅవుట్లో మనం వర్కౌట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, జనరల్గా మనకు వచ్చేసరికి పేపర్ సైజ్ వచ్చేసరికి ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఈ లేఅవుట్లో చూడటం జరుగుతుందండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, ఒక విషయం చూడండి, నేను శాంపిల్ చెప్తాను ఏది ఎంత ఉండాలి అనేటువంటిది. ఫస్ట్ వచ్చేసరికి మనకి పేపర్ వచ్చేసరికి పేపర్ సైజ్ వచ్చేసరికి A4 ఉండాలండి, లేదా దీన్నే లెటర్ అంటారండి, లెటర్ సైజ్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఫాంట్ స్టైల్ వచ్చేసరికి యాజ్ యూ విష్ ఫ్రెండ్స్. ఫాంట్ స్టైల్ అనేటువంటిది జనరల్గా అయితే టైమ్స్ న్యూ రోమన్ అనేటువంటిది యూజ్ చేస్తారు. నేనైతే కేంబ్రియా ఫాంట్ని ఎక్కువగా యూజ్ చేస్తాను, లేదా ఏరియల్ లేదా సెలిబ్రి అనేటువంటిది జనరల్గా మనం యూజ్ చేస్తూ ఉంటామండి. అయితే నెక్స్ట్ వచ్చేసరికి హెడ్డింగ్. మనం ఏదైనా జనరల్గా వర్క్ చేసేటప్పుడు మనకి హెడ్డింగ్ ఎంత పెట్టాలి, అలాగే క్యాప్షన్స్ ఏమవ్వాలి, అలాగే సబ్ హెడ్డింగ్ ఎంత పెట్టాలి, అలాగే టెక్స్చర్ బాడీ ఆఫ్ ద టెక్స్చర్ మ్యాటర్ అనేటువంటిది ఎంత అవ్వాలి, హెడ్డింగ్ విషయంకి వచ్చేసరికి హెడ్డింగ్ అనేటువంటిది 18 సైజ్ ఇస్తామండి. క్యాప్షన్స్ విషయంకి వచ్చేసరికి 16 ఇస్తామండి. సబ్ హెడ్డింగ్ లేదా దీన్నే సైడ్ హెడ్డింగ్ అంటారండి, దీని వచ్చేసరికి 14 PT ఇస్తామండి. బాడీ ఆఫ్ ద టెక్స్ట్ వచ్చేసరికి 12 PT మనం ఇవ్వటం జరుగుతుందండి. ఈ విధంగా అంటే జనరల్గా ఇప్పుడు మీకు ఈ మూడిట్లో వ్యత్యాసం చూపిస్తాను. హెడ్డింగ్ 18, క్యాప్షన్స్ 16, సబ్ హెడ్డింగ్ 14, బాడీ ఆఫ్ ద టెక్స్ట్ 12. సో ఇక్కడ చూడండి, దీన్ని ఎలా మనం చూడొచ్చు అంటే హెడ్డింగ్, దాని కింద ఉండేటువంటిది క్యాప్షన్, సబ్ హెడ్డింగ్ అంటే సైడ్ హెడ్డింగ్, ప్లస్ మ్యాటర్ బాడీ ఆఫ్ ద టెక్స్ట్ మ్యాటర్ అనేటువంటిది మనం ఈ విధంగా ఇస్తాం. జనరల్ పేపర్ సైజ్ ఏం తీసుకున్నామండి, A4 సైజ్ తీసుకున్నాం. సరే, దీని గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏ పేపర్ మనం ఎలా తీసుకోవాలి అంటే జనరల్ ఓరియంటేషన్ అంటాం దీన్ని. పేపర్ ఓరియంటేషన్ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫాలో మై ఛానల్. పేపర్ ఓరియంటేషన్కి వచ్చేసరికి రెండు పేపర్స్ ఉంటాయండి. ఒకటి పోర్ట్రైట్, 2 ల్యాండ్స్కేప్. పోర్ట్రైట్ అంటే ఏంటండి, స్ట్రైట్గా వచ్చేటువంటి దాన్ని పోర్ట్రైట్ అంటాం. ల్యాండ్స్కేప్ అంటే ఏంటండి, అడ్డగా ఉండేటువంటి దాన్ని ల్యాండ్స్కేప్ అంటాం అన్నమాట. అంటే జనరల్గా చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఓరియంటేషన్లో ఇది పోర్ట్రైట్ మోడ్లో ఉంది. ఇప్పుడు జనరల్గా చూడండి, ఇప్పుడు జనరల్గా
ఈ ఎలా ఉందండి, ఇది పోర్ట్రైట్ మోడ్లో ఉందన్నమాట, నిలువుగా పేపర్ నిలువుగా ఉంది. అయితే ల్యాండ్స్కేప్ అంటే ఎలా ఉంటుందండి, అడ్డగా మారిపోతుంది చూడండి. వచ్చేసరికి ఇక్కడ చూడండి, టాప్ వచ్చేసరికి మనం ఎంత తీసుకోవాలి, టాప్ వచ్చేసరికి చూడండి ఇక్కడ 1 ఇంచు, బాటమ్ 1 ఇంచు, లెఫ్ట్ 1 ఇంచు, రైట్ 1 ఇంచు తీసుకుంటాం. నేర అంటే ఏంటి, 0.5 ఇంచెస్, 0.5 ఇంచెస్ తీసుకుంటాం నేరో అంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ మన పేజ్ని ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు 1 ఇంచ్ మార్జిన్లో ఉందా లేదా తగ్గించామో చూద్దాము. నేను నార్మల్లో పెట్టేసరికి కరెక్ట్గా చూడండి, ఈ ఇండెంట్ అనేటువంటిది 1 ఇంచ్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ కూడా ఇండెంట్ 1 ఇంచ్కి రావడం జరిగింది. అలాగే నేరో పెట్టాను, నేరో అంటే ఏంటి, 0.5కి రావడం జరిగింది. అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఈ విధంగా 0.5కి రావడం జరిగింది. అలాగే మోడరేట్ అంటే ఏంటి, జనరల్ చూడండి, మోడరేట్ అనగానే టాప్ బాటమ్ 1 ఉంటుంది, లెఫ్ట్ రైట్ 0.75 ఉంటుంది అనమాట. వైడ్ అంటే టాప్ 1, బాటమ్ 1, లెఫ్ట్ 2, రైట్ 2 అనేటువంటిది ఉంటుంది. అంటే చూడండి చాలా ఎక్కువగా, అంటే మీకు ఫ్రీ స్పేస్ ఎక్కువైపోయింది. ఇక్కడ నుంచి చూడండి, ఇదంతా ఖాళీనే. ఇక్కడ మరి మీరు ఎటువంటి ఎడిటింగ్ గట్రా ఏమీ చేయలేరు అనమాట. ఇక్కడ ఏదైతే ఈ ఇండెంట్కి మధ్య లెఫ్ట్ అండ్ రైట్ ఇండెంట్స్ మధ్యన ఏదైతే ఉందో ఆ స్పేస్ని మాత్రం మనం ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కస్టమ్ మార్జిన్ తీసుకోండి. కస్టమ్ మార్జిన్ తీసుకుంటే నాకు పైన ఎంత కావాలి, మార్జిన్స్లో నేను టాప్ 0.5 పెట్టుకున్నాను, బాటమ్ వచ్చేసరికి 0.2 పెట్టుకున్నాను. ఎందుకంటే అండి నాకు బాటమ్ అవసరం లేదు, ఆల్రెడీ మనం ఎంత ఇచ్చినా సరే మళ్ళీ వాడు 1 ఇంచ్ స్పేస్ ఆటోమేటిక్గా ప్రింటింగ్లో ఉంటుంది. నెక్స్ట్ లెఫ్ట్ వచ్చేసరికి మెయిన్ లెఫ్ట్ మార్జినే కాబట్టి మనం ఏం చేస్తామంటే దాన్ని 0.5 ఇచ్చుకోండి, లేదా 1 ఇచ్చుకోండి. లెఫ్ట్ పర్లేదు, లెఫ్ట్ ప్రాబ్లం లేదు, లేదా 0.7 ఇచ్చుకోండి. రైట్ వచ్చేసరికి రైట్ అనేటువంటిది నేను
0.3 ఇస్తున్నానండి, ఎందుకంటే రైట్ నాకు ఎంత ఉన్నా ఉపయోగం లేదు. 0.3 ఇచ్చారండి. గట్టర్ 0 ఇచ్చామండి. గట్టర్ అనేటువంటి 0 ఇచ్చుకోవాలి. గట్టర్ పొజిషన్ వచ్చేసరికి లెఫ్ట్ పొజిషన్, అంటే జనరల్గా మనం లెఫ్ట్ సైడ్ నుంచి చేస్తాం కాబట్టి గట్టర్ పొజిషన్ లెఫ్ట్ పొజిషన్ ఇచ్చామండి. లెఫ్ట్ పొజిషన్ వచ్చి మల్టిపుల్ పేజెస్ నార్మల్ ఇచ్చామండి, అంటే 2 pages per షీట్ కూడా ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత మనం అప్లై టు హోల్ డాక్యుమెంట్. ఇక్కడ చూడండి, సెలెక్టెడ్ టెక్స్ట్ అంటే ఓన్లీ మనం ఎక్కడైతే టైప్ చేస్తున్నామో దాన్ని మాత్రం సెలెక్ట్ చేస్తుంది సెలెక్టెడ్ టెక్స్ట్ అని పెట్టాలి. హోల్ డాక్యుమెంట్ అన్నామంటే ఆటోమేటిక్ మొత్తం మనం చేసిన డాక్యుమెంట్కి ఇది అప్లై అవుతుంది. అప్లై చేయండి. ఇక్కడ సమ్ మార్జిన్స్ ఆర్ అవుట్ సైడ్ ద ప్రింటబుల్ ఏరియా ఆఫ్ ద పేజ్, ట్రై మూవింగ్ దోస్ మార్జిన్స్ ఇన్సైడ్ ద పోర్టబుల్ ఏరియా అన్నాడు. అక్కడ మీరేం చేస్తారంటే ఫిక్స్ కొట్టండి. చూడండి, మొత్తం ఎలా అయితే మనం ఇచ్చుకోవాలనుకున్నామో అదే విధంగా మొత్తం మారిపోయింది. చూడండి, మరికి ఒక్కసారి చెప్తా. కస్టమ్ మార్జిన్స్ 0.5, 0.2, 0.7 ఈ విధంగా ఇచ్చుకున్నారండి. దాన్ని ఓకే, ఆటోమేటిక్ మారిపోయింది. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి, పేపర్ విషయంకి వచ్చేసరికి మనం ఏదైతే చేస్తున్నామో పేపర్ సైజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ సైజ్ ఇంపార్టెంట్. మీకు చెప్పాను కదండి, A4 ఆర్ లెటర్, జస్ట్ ఒక చిన్న వేరియేషన్ ఉంటుందండి. లెటర్ తీసుకోండి, లేదంటే మీరు A4 పేపర్ తీసుకోండి, మీకు జనరల్గా బాగా తెలిసింది. A4కి లెటర్కి తేడా చెప్తాను చూడండి. విడ్త్ 8.5 వస్తుంది, హైట్ వచ్చేసరికి 11 ఇంచీలు వస్తుంది లెటర్లో. A4 వచ్చేసరికి 8 ఇక్కడ తగ్గుతుంది. విడ్త్ అనేటువంటిది 8.5 కదండి, లెటర్లోని 8.27 వస్తుంది. హైట్ వచ్చేసరికి 11.69 వస్తుంది, అంటే హైట్ పెరుగుతుంది అనమాట. ఇది అంటే మన ప్రింటబుల్ ఏరియాకి ఇది కంఫర్టబుల్గా ఉంటుందని అర్థం అనమాట. సో ఈ విధంగా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఓకే చేయండి. అలాగే లేఅవుట్ వచ్చేసరికి మనం ఆటోమేటిక్గా ఆల్రెడీ లేఅవుట్ అంతా సెటరైట్ చేసి ఉంటుంది కాబట్టి దాన్ని మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు. 99% మీరు మార్జిన్స్ ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఫిక్స్ ఇచ్చాను, చూసారండి. నెక్స్ట్ వచ్చేసరికి మార్జిన్స్ గురించి తెలుసుకున్నారు కదండి. నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ సైజెస్కి వచ్చేసరికి పేపర్ సైజ్ అనేటువంటిది ప్రధానంగా మీకు చాలా సైజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దామండి, ప్రింట్ ప్రివ్యూ అండ్ ప్రింట్ కదా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ జనరల్గా మనం లాస్ట్ టైం మాట్లాడుకునేటప్పుడు దీని గురించి మధ్యలో మనం డిస్కస్ చేయటం జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనం ఏదైతే ప్రింటర్ ఉందో ఈ ప్రింటర్ అనేటువంటిది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉంటుంది. ఈ ప్రింటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ప్రింటర్ ప్రాపర్టీస్ అనేటువంటిది ఇక్కడ డిస్ప్లే అవ్వటం జరుగుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్లో మనం ఈ ప్రింటింగ్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఈ ప్రింటింగ్ ఆప్షన్స్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా మార్చుకోవాలి, మనం ఇందాక చెప్పుకున్న లేఅవుట్లో ఎలా దీన్ని డిస్ప్లే చేయాలి అనేటువంటిది చెప్తా ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.